శైలపుత్రి, బ్రహ్మచారిణి, గూష్మాండ, చంద్రగంట, స్కందమాత. ఎవరు వీరంతా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు మనకి ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను వీడియోలో ముందు చెప్పిన పేర్లన్నీ అమ్మవారి అవతారాలండి. అంటే వీటిని నవదుర్గలు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, గూష్మాండ, స్కందమాత, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధదాత్రి. ఈ పేర్లన్నీ అమ్మవారి అవతారాలు, నవదుర్గలు. వీటినే దశమహావిద్యలను కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ పేర్లన్నీ మీరు ఆంధ్రప్రదేశ్లో కంటే నార్త్ సైడ్ ఎక్కువ వింటూ ఉంటారు. కొంతమంది వీడియోస్లో చెప్పడం వల్ల ఈ మధ్య కాలంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. అందువల్ల ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం అమ్మవారిని దసరా నవరాత్రుల్లో వివిధ రకాల అలంకారాలతో పూజించుకుంటూ ఉంటాము. మొదటి నుంచి మీరు ఏ పద్ధతి అయితే ఫాలో అవుతున్నారో అదే పద్ధతి కొనసాగించండి. మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రావు. ఇక్కడ అమ్మవారిని మనం దుర్గామాత, లక్ష్మీదేవి, బాలా త్రిపుర సుందరి దేవి, లలితా త్రిపుర సుందరి దేవి, కాళీమాత, ఇలా వివిధ రకాల అలంకారాలతో పూజించుకుంటూ ఉంటాము. అమ్మవారి రూపాన్ని బట్టి మన శక్తి కొలది ఎంత ఉంటే అంతలో పూజించుకోండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు ఉంటుంది. అంతేకాని ప్రసాదాల గురించి, రంగు చీరల గురించి, లేదంటే పేర్ల గురించి ఇలా కన్ఫ్యూజన్ అయితే పడొద్దు. అర్థమైంది అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.